అందరికీ నమస్కారం. ఈరోజు మనం హల్లుల్లోని ఇతర భాగాలు నిన్న హల్లులు ప్రధానంగా 3 రకాలు: పరుషములు, సరళములు, స్థిరములు చెప్పుకున్నాము. ఇవి కాకుండా హల్లుల్లోని ఇతర భాగాలు కూడా ఇంకా ఉన్నాయి. హల్లులలోని ఇతర భాగాలు, వాటి గురించి మనము చెప్పుకుంటాం. హల్లుల్లోని ఇతర భాగాలు, అందులో ముందు మనం స్పర్శముల గురించి చెప్పుకుందాం. స్పర్శములు అంటే కా నుండి మా వరకు గల అక్షరములు. కా నుండి మా వరకు గల అక్షరములు. ఇవి 5 వర్గాలుగా విభజించాలి. వీటిని ఈ కా నుండి మా వరకు గల అక్షరముల్ని, ఈ స్పర్శముల్ని 5 వర్గాలుగా మనం విభజించుకున్నాం. ఇవి 5 వర్గాలుగా విభజించుకున్నారు. అవి 1 కా వర్గము. అంటే కా, ఖ, గా, ఘ, ఞ. అలాగే 2 చ వర్గము. చ, ఛ, జ, ఝ, ఈనే. 3వది టా వర్గము. అంటే టా, ఠ, డ, ఢ, అణ. 4వది తా వర్గము. తా, థ, ద, ధ, న. తర్వాత 5వది పా వర్గము. పా, ఫ, బ, భ, హ. ఇలా మనము స్పర్శముల్ని 5 వర్గాలుగా మనము చేసుకున్నాం. కా వర్గం కా, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఈనే, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ప, బ, భ, మ. ఈ మొత్తం ఏంటంటే ఇవి 25 వస్తాయి అన్నమాట. స్పర్శములు ఎన్ని? 25. ఈ స్పర్శముల తర్వాత మనము వర్గయుక్కులు, మనం ఏమన్నాము, వీటిని వర్గయుక్కులు కూడా చెప్పుకుంటాం. వర్గయుక్కులు అంటే యుక్కు అంటే జత లేదా 2 అని అర్థం. యుక్కు అనగా జత లేదా 2 అని అర్థం. యుక్కు అనగా జత లేదా 2 అనే అర్థం. అయితే మనం ఇక్కడ ఈ యుక్కులు అనేవి చూసుకుంటే మనము ఈ వర్గాల్లోని ఈ సరి అక్షరాలు చూసారా, సరి సంఖ్యల అక్షరాలు, అవి వర్గయుక్కులు. వర్గాల్లో సరి సంఖ్య గల అక్షరాలు వర్గయుక్కులు. అంటే ఈ వర్గ ద్వితీయ అక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు అన్నమాట. అంటే ఈ వర్గాక్షరాల్లోని సరి సంఖ్యల అక్షరాలు. సరి అంటే ఇప్పుడు 2, 4, 1, 2, 3, 4, 5 కాబట్టి 2 సరి, 4 సరి సంఖ్య. ఈ సరి సంఖ్యల అక్షరాలు వర్గయుక్కులు అన్నమాట. అంటే వర్గాల్లోని ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు.
వర్గ ద్వితీయ అంటే వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ, వర్గ తృతీయ, వర్గ చతుర్థి, వర్గ పంచమి. మనం ఇందులో ఈ వర్గయుక్కులు అంటే వర్గ ద్వితీయ అక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వీటిని కూడా వర్గయుక్కులు అంటారన్నమాట. వర్గ ద్వితీయ, వర్గ ద్వితీయ, వర్గ చతుర్థ అక్షరాలు. ఇవి 10. ఎన్ని? 10. అవి ఏమిటవుతాయి? ఖ, ఛ, ఠ, థ, ఫ ఒత్తు అనమాట. అంటే ఖ ఒత్తుక, ఖ, ఛ, అలాగే ఖ, ఛ, ఠ, థ, ఫ, అలాగే ఘ, ఝ, ఢ, ధ, భ. ఘ, ఝ, ఢ, ధ, గ, జ, డ, ధ, భ. వీటిని ఈ ఒత్తు ఉన్నవాడు అంటే వర్గము అంటే యుక్కు అనగా జత లేదా రెండు అని అర్థం. అంటే జత అంటే రెండవది అనమాట, రెండో అక్షరం. కాబట్టి ఇవి వర్గాల్లోని సరిస్థానాల్లో ఉన్నటువంటి ఈ అక్షరాలు వర్గయుక్కులు లేదా వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు వర్గయుక్కులు. వర్గ ద్వితీయ అక్షరాలు చెప్పిన కదా, ద్వితీయ చతుర్థ స్థానాల్లో ఉన్న అక్షరాలు. కాబట్టి ఒత్తుక, ఒత్తుచ, ఒత్తుట, ఒత్తుద, ఒత్తుప, అలాగే ఒత్తుగ, ఒత్తుజ, ఒత్తుఢ, ఒత్తుద్ధ, ఒత్తుభ, ఇవన్నీ కూడా వర్గయుక్కులు అని చెప్పేసి మనము వీటి గురించి చెప్పుకున్నాం. ఈ వర్గయుక్కుల తర్వాత మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే అనునాసికములు చెప్పుకుంటాం. వర్గయుక్కుల తర్వాత అనునాసికములు. అనునాసికాలు. నాసికము అంటే ముక్కు అని అర్థం. నాసికము అంటే ముక్కు అని అర్థం. కాబట్టి ముక్కు సహాయంతో పలకబడేవి అనునాసికాలు. ముక్కు సహాయంతో పలుకబడేవి అనునాసికాలు. ముక్కు సహాయంతో పలుకబడేవి అనునాసికాలు. అంటే ఇన్య, ఇనే, అన, నా, మ ఇవన్నీ కూడా అనునాసికాలు. అంటే వర్గ పంచమాక్షరాలు కూడా అనొచ్చు. ఇట్లే ఏమనొచ్చు? వర్గ పంచమాక్షరాలు. అనునాసికాలు అంటే న్య, ఇన, నా, నా, మ ఇవి 5 అన్నమాట అనునాసికాలు కూడా. వీటిని అనునాసికాలు అంటారు. ఇవి ముక్కు సహాయంతో పలకబడేవి. నాసికం అంటే ముక్కు కాబట్టి ముక్కు సహాయంతో పలకబడేవి కాబట్టి అనునాసికాలు అంటే వర్గ పంచమాక్షరాలు. వీటిని మనం ఏమంటాం? మనం అనునాసికాలు అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత ఇక ఊష్మాలు గురించి, అంతస్తాల గురించి, ధృతము గురించి, ధృత ప్రకృతము గురించి, కళల గురించి మనము తర్వాత వీడియోలోనే చెప్పుకుందాం. ధన్యవాదాలు.